ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. నూతన సంవత్సరం సమీపిస్తున్న సమయంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో వేడుకలకు సిద్ధమవుతున్నారు. అయితే ఇదే సమయాన్ని సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు అవకాశంగా మార్చుకుంటున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో వాట్సాప్లో నకిలీ సందేశాలు, లింకులు, ఫైళ్లు పంపిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఈ సందేశాలు చాలా సందర్భాల్లో మీకు తెలిసిన వ్యక్తి పేరుతోనే వస్తాయి. అందుకే చాలా మంది ఏమాత్రం అనుమానం లేకుండా వాటిని ఓపెన్ చేస్తుంటారు. కానీ ఒక చిన్న క్లిక్ మీ మొబైల్తో పాటు మీ బ్యాంక్ ఖాతాను కూడా ప్రమాదంలోకి నెట్టివేసే అవకాశం ఉంది. సాధారణంగా ఈ స్కామ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025, న్యూ ఇయర్ గిఫ్ట్, స్పెషల్ న్యూ ఇయర్ విష్ వంటి శుభాకాంక్షలతో మొదలవుతుంది. లింక్ పై క్లిక్ చేయమని, జోడించిన ఫైల్ని డౌన్లోడ్ చేయమని కోరుతుంది. ఆ లింక్ను ఓపెన్ చేస్తే రంగురంగుల పండుగ వెబ్ పేజ్ కనిపిస్తుంది. అక్కడ పూర్తి శుభాకాంక్షలను చూడాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేయాలని సూచిస్తారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉండదు. ఇది సాధారణంగా ఏపీకే ఫైల్ రూపంలో ఉంటుంది. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఏపీకే అనేది ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్లను ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగించే ఫైల్. ఇది తెలియని మూలం నుండి వస్తే అందులో వైరస్, ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ ఉండే అవకాశం చాలా ఎక్కువ. నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో పంపబడే ఈ ఏపీకే ఫైళ్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఏపీకే, న్యూ ఇయర్ గ్రీటింగ్ ఏపీకే వంటి పేర్లు పెడతారు. ఫోటో లేదా వీడియో ఫైళ్ల కనిపించడంతో చాలా మంది పొరపాటున వాటిని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. ఈ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసిన వెంటనే అది ఫోన్లోని ఎస్ఎంఎస్లు, నోటిఫికేషన్లు, కాంటాక్ట్లు, స్టోరేజ్, కాల్ లాగ్స్ వంటి అనుమతులను అడుగుతుంది. కొద్దిసేపటికే ఫోన్లో యాప్లు ఆటోమేటిక్గా తెరుచుకోవడం, తెలియని మెసేజ్లు పంపబడడం, ఓటీపీలు రాకుండా పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. కొన్నిసార్లు వాట్సాప్ ఖాతా పూర్తిగా హ్యాక్ అవుతుంది. బ్యాంక్ ఖాతా నుంచి అనుమతి లేకుండా లావాదేవీలు జరిగే ప్రమాదం ఉంది. ఈ అనుమతుల ద్వారానే మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు దొంగిలిస్తారు. మీరు పొరపాటున అలాంటి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ముందుగా ఆ యాప్ను ఫోన్ నుంచి తొలగించాలి. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేయాలి. మొబైల్లో ఉన్న సెక్యూరిటీ యాప్ లేదా యాంటీవైరస్తో పూర్తి స్కాన్ చేయాలి. మరో ఫోన్ లేదా సురక్షితమైన డివైస్ ఉపయోగించి మీ వాట్సాప్, ఈమెయిల్, బ్యాంకింగ్ యాప్ల పాస్వర్డ్లను వెంటనే మార్చాలి. అనుమానాస్పద లావాదేవీలు ఏవైనా కనిపిస్తే వెంటనే మీ బ్యాంకు సమాచారం ఇవ్వాలి. ఈ తరహా మోసాలపై ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైమ్ వెబ్సైట్లో కేసు నమోదు చేయవచ్చు లేదా 1930 హెల్ప్ లైన్కి కాల్ చేయవచ్చు.